హలో గాయ్స్, బిగ్ బాస్ లవర్స్కి ఒక బిగ్ న్యూస్. ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ నేమ్స్ అయితే వచ్చాయి. ముందుగా ఫస్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే బంచిక్ బబ్లు మనకందరికీ తెలుసు, యూట్యూబర్. అలాగే కొన్ని షోస్లో కూడా చూసాం. తర్వాత శివ్ ప్రియాంక వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. వాళ్ళిద్దరూ కంటెంట్ చేస్తారు. అలాగే సీరియల్ కూడా ఫస్ట్ సీరియల్ చేశారు వాళ్ళిద్దరూ. నెక్స్ట్ తేజస్విని గౌడ కూడా సీరియల్ చేసే యాక్ట్రెస్, మీకు కూడా తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సింగర్ సాకేత్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అన్ని కేటగిరీస్ నుంచి తీసుకుంటారు. ప్లస్ లాస్ట్ బిగ్ బాస్ సీజన్లో కన్నడ రచ్చ ఎంత అయిందో తెలుసు కాబట్టి మ్యాక్సిమం తెలుగు ఆడియన్స్ని తీసుకున్నారు. అందులో సింగర్ ఒకరు ఉండాలి కాబట్టి ఈసారి సాకేత్ని తీసుకున్నారు. తర్వాత జబర్దస్త్ నుంచి ఐశ్వర్య వస్తుంది. బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ, మరి కాంట్రవర్సీ చేసే పీపుల్ ఖచ్చితంగా ఉండాలి కదా. కాబట్టి రీసెంట్ న్యూస్ నుంచి ఎవరైతే కాంట్రవర్సీ క్రియేట్ చేయగలరో అలాంటి వాళ్ళని తీసుకున్నారు. సో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ గురించి నడుస్తుంది కాబట్టి రీతు చౌదరి అందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి తను కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కంటెంట్ క్రియేటర్స్ని కూడా తీసుకోవాలి కాబట్టి ఉప్పల్ బాలు ఈసారి రావచ్చు. నెక్స్ట్ అలాగే ఇస్మార్ట్ జోడీ నుంచి రీసెంట్గా జరిగిన రియాలిటీ షో కాబట్టి దాంట్లో నుంచి ప్రదీప్ గారు రావచ్చు. అలాగే జబర్దస్త్ నుంచి ఇమాన్యుయల్ కామెడీ కోసం. సో అలాగే జబర్దస్త్ హరి రావచ్చు. ఇంకా ఫుల్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేసే దీపికా గారు రావచ్చు. అలాగే నిఖిల్ ఎప్పుడు సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ తీసుకుంటుంటాడు, యూట్యూబ్లో వీడియోస్ కంటెంట్ పోస్ట్ చేస్తుంటాడు. అలాగే నార్మల్ పీపుల్తో కూడా ఉంటాడు, నార్మల్ షోస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ కావ్య రావచ్చు. నిఖిల్ కావ్య కాంట్రవర్సీ లాస్ట్ బిగ్ బాస్లో మనం ఆల్రెడీ చూసాం. సో అలాంటి మసాలా కోసం ఈసారి కావ్య గారు కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న న్యూస్ అందరికీ తెలిసిందే, అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి. ఇలాంటి న్యూస్ బిగ్ బాస్ వాళ్ళు అసలు వదులుకోరు. సో ఈ ముగ్గురి సిస్టర్స్లో ఎవరో ఒక సిస్టర్ని ఇన్వైట్ చేసే ఛాన్సెస్ అయితే 99% ఉంటుంది. ఇది ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్ లిస్ట్. నెక్స్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.